హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డూల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయండి. అలానే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. రవ్వ లడ్డూలు చేయటం చాలా ఈజీ అండి. కాకపోతే అవి కొంతమందికి చేసిన తర్వాత కూడా గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలా గట్టిగా కాకుండా చేసిన తర్వాత సాఫ్ట్గా ఉండాలన్నా, రుచిగా ఉండాలన్నా, అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రవ్వ లడ్డూల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వచ్చేసి క్వాంటిటీ 100 గ్రాముల దాకా ఉంటుంది. ఇలా 100 గ్రాముల నెయ్యి వేసేసుకున్నాక నెయ్యిని బాగా కరగనివ్వాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 1/2 కప్పు జీడిపప్పును కూడా వేసేసుకొని ఈ జీడిపప్పు బాదం పప్పుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కిస్మిస్ను కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ముందుగానే బాదం పప్పు జీడిపప్పుతో పాటు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుంటే కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతాయి కదండి. అందుకని జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా ఇలా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే సూజీ వేసుకోవాలండి. మనం ఉప్మా రవ్వ కూడా అని అంటాం కదా. ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 కప్పుల బొంబాయి రవ్వని వేస్తున్నాను. ఇలా 2 కప్పుల బొంబాయి రవ్వ క్వాంటిటీ వచ్చేసరికి 1/2 కేజీ దాకా ఉంటుందండి. ఇలా 1/2 కేజీ బొంబాయి రవ్వ తీసుకొని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బొంబాయి రవ్వ ఎర్రగా వేగేంత వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. రవ్వని వేయించుకునేటప్పుడు మీకు ఒకవేళ నెయ్యి అనేది తక్కువ అనిపిస్తే మరికొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. నెయ్యి అనేది తక్కువగా ఉంటే రవ్వ సరిగ్గా వేగదు. అలానే లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా రావు. రవ్వ వేగటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. రవ్వంతా అడుగంటకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ సమానంగా రవ్వంతా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. రవ్వని మనం ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అనేవి అంత రుచిగా వస్తాయండి. రవ్వంతా ఇలా కొద్దిగా రంగు మారింది కదా, ఈ విధంగానే వేయించుకుంటూ ఉండాలి. చూడండి, రవ్వంతా ఇలా వేగింది కదా. ఈ విధంగా రంగు మారి వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వనంతటిని ఒక వెడల్పాటి బేషన్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకోవాలి. రవ్వంతా ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1 కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుముని వేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కొబ్బరిని తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలోనో వేసుకొనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరికి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే అలానైనా తురుముకొనైనా వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఈ కొబ్బరి తురుము రంగు మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. మీరు ఇక్కడ లేత కొబ్బరి కంటే కనుక ముదురు కొబ్బరి అయితే కొంచెం టేస్టీగా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా రంగు మారి కొబ్బరి తురుము కూడా పొడి పొడిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఈ కొబ్బరి తురుములో వేసేసుకొని కొబ్బరి తురుము బొంబాయి రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసి ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం చేత్తో కలుపుకునే దానికన్నా ఈ విధంగా కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను కదండి. మొత్తం 3 కప్పులకి 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. ముందుగా నేనైతే 1 కప్పు పంచదార వేసుకొని ఈ పంచదార అంతా బాగా కలిసేలాగా ఈ మూడింటిని కలుపుకోవాలి. 1.5 కప్పుల పంచదార ముందుగానే ఒకసారి వేసేసుకోకుండా ముందుగా 1 కప్పు పంచదార వేసుకొని ఈ పంచదార అంతా ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి. మిగతా 1/2 కప్పు మనం తర్వాత కలుపుకోవాలి. పంచదార అంతా ఈ విధంగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఇందాక 1.5 కప్పుల పంచదార అన్నాను కదండి, 1 కప్పు మనం ఇందాక రవ్వలో వేసుకున్నాం. ఇప్పుడు మిగతా 1/2 కప్పు ఈ మిక్సీ జార్లో వేసుకొని అలానే 5-6 యాలకులు కూడా వేసేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం మూత పెట్టి ఉంచుకున్న రవ్వ మిశ్రమాన్ని మూత తీసేసి స్టవ్ మీద పెట్టేసేసుకొని ఈ రవ్వ మిశ్రమంతా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఈ మిశ్రమం కొద్దిగా వేడెక్కిందండి. కొద్దిగా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిక్సీ వేసుకున్న పంచదార పౌడర్ని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. పంచదార పౌడర్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పంచదార పౌడర్ అంతా ఈ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఈ పంచదార పౌడర్ అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని మళ్ళీ ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకోవాలి. రవ్వ మిశ్రమం అంతా ప్లేట్లోకి వేసేసుకున్నాక మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం పంచదార పౌడర్ వేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా చల్లారనివ్వాలండి. చూడండి, ఈ విధంగా నేను చేత్తో పట్టుకున్నాను. చేత్తో పట్టుకుంటే బాగా చల్లారిపోయింది. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోరువెచ్చటి పాలను తీసుకుని కొద్దిగా పోసుకుంటూ మనం లడ్డూల్లా చుట్టుకోవాలండి. ముందుగానే ఒక్కసారే పాలను పోసుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా పోసుకొని రవ్వ మిశ్రమం అంతా కలిసేలా కలుపుకొని మనకి లడ్డు అయిందో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలి. పాలనేవి ఒకసారి ఎక్కువగా పోసుకోకుండా ఇలా కొంచెం మిశ్రమంలో పోసుకొని బాగా కలుపుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. మనకి లడ్డు అనేది విరిగిపోతే పాలు సరిపోలేదన్నమాట. లడ్డు కనుక విరిపోయినట్టుగా వస్తే మరి కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి. నాకైతే నేను పోసుకున్న పాలు అనేవి సరిపోయినాయి. ఇప్పుడు ఇలా లడ్డూలా చుట్టేసేసుకున్నాక పైన జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు పెట్టేసేసుకొని మరొకసారి రౌండ్గా లడ్డూలా చేసేసుకోవటమే. చూడండి, లడ్డు కూడా చక్కగా వచ్చింది కదా. ఈ విధంగానే కొంచెం రవ్వ మిశ్రమంలో కొద్దిగా పాలు పోసుకుంటూ మనం లడ్డూలాగా చుట్టేసేసుకోవాలి. మీకు కావాలంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుని ఈ రవ్వ మిశ్రమంలో మొత్తం ఒకసారి కలుపుకొనైనా లడ్డూలా చుట్టేసుకోవచ్చు. కొంతమంది ఈ రవ్వ మిశ్రమంలో పాలు మొత్తం ఒకసారి పోసి లడ్డూలా చేసుకుంటూ ఉంటారండి. అలా కాకుండా ఈ విధంగా చేస్తే మనకి పాలు కూడా ఎక్కువగా పట్టవు, లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగానే అన్ని లడ్డూల్ని చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని లడ్డూల్ని చేసుకున్నానండి. నాకు ఇక్కడ పాలు కూడా ఎక్కువ పట్టలేదు. అరకప్పు పాలు మాత్రమే పట్టినాయి, మిగతా అరకప్పు అలానే ఉన్నాయి. అంతే, ఈ విధంగా చేసుకుంటే మనకి పాలు కూడా ఎక్కువగా పట్టవు. అంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. నేను తీసుకున్న కొలతలకి నాకు ఇక్కడ ఈ సైజు రవ్వ లడ్డూలు 32 అయినాయి. ఈ రవ్వ లడ్డూల్ని ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ రవ్వ లడ్డు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.